హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో నా మార్నింగ్ రొటీన్ అనేది చూపిస్తున్నానండి. మార్నింగ్ 5 నుంచి మార్నింగ్ 9 o'clock వరకు నా పనులు అనేవి చూపిస్తున్నానండి. మార్నింగ్ 5 o'clock లేచిన తర్వాత ఇల్లు ఊడవడం తుడవడం అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్నానం చేసి వచ్చి పూజ కంప్లీట్ అయితే అయిపోతుందండి 6-6:30 వరకు. ఆ తర్వాత వంటగదిలోకి వచ్చి వంట అనేది ప్రిపేర్ చేయాలి. ఈరోజు కర్రీ అనేది వంకాయ ఆలుగడ్డ కర్రీ చేస్తున్నానండి. దానికోసం కూరగాయలు అనేవి కట్ చేసుకుంటున్నాను. టమాటాలు, ఉల్లిగడ్డలు అన్నీ కట్ చేసుకున్నానండి. ఆ తర్వాత ఈ ఆలుగడ్డలు కట్ చేసుకున్న తర్వాత వంకాయలు లాస్ట్ కట్ చేసుకుంటానండి. వంకాయలు అనేటివి ఫస్ట్ కట్ చేస్తే బ్లాక్ అయిపోతున్నాయి కాబట్టి ఇవన్నీ కంప్లీట్గా కట్ చేసుకున్న తర్వాత లాస్ట్కి వంకాయలు కట్ చేస్తానండి. అవి వాటిలో ఉప్పు నీళ్ళలో వేసి పెడతాను. ఆ తర్వాత వంకాయలు అనేటివి మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఒకసారి వాష్ చేసిన తర్వాత ఉప్పు నీటిలో వేసి పెట్టేసుకుంటానండి. ఆ తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకుంటాను. అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. ఫస్ట్ ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. అవి కొద్దిగా మగ్గేటప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫస్ట్ ఆయిల్లో కొద్దిసేపు మగ్గనిస్తానండి. ఆ తర్వాత టమాటాలు, కరివేపాకు వేసుకున్నాను. ఇప్పుడు వీటిలో కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ, వంకాయ రెండు కలిపి వేసేస్తున్నాను. వీటిని బాగా కలిపిన తర్వాత ఇందులో పసుపు వేస్తున్నానండి. కొద్దిగా ఉప్పు వేసిన తర్వాత వీటిని కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఇలా సిమ్లో పెట్టేసి కొద్దిసేపు మగ్గనిచ్చిన తర్వాత కారం పొడి వేసుకుంటున్నాను. ఆ తర్వాత కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకున్నాను. ఆ తర్వాత బాగా కలుపుకున్న తర్వాత సిమ్లో పెట్టి కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఒక 5 minutes అలా మగ్గనివ్వాలి. ఎందుకంటే ఉప్పు కారం అనేవి దానిలో పట్టాలి కాబట్టి అలా ఒక 5 minutes మగ్గనిచ్చిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటాను. మనకు కావాల్సినన్ని వాటర్ వేసుకోవాలి. అలా కర్రీ అనేది అవుతూ ఉంటుంది. అప్పటి వరకు ఇక్కడ నేను టిఫిన్ కోసమని చపాతీలు కూడా రెడీ చేస్తున్నానండి. చపాతీలు చేస్తున్నాను. ఈరోజు మార్నింగ్ అయితే టిఫిన్ చపాతి, వంకాయ ఆలుగడ్డ కర్రీ అండి. మధ్యాహ్నం లంచ్ బాక్స్లోకి అన్నం, ఆలుగడ్డ కర్రీ, వంకాయ ఆలుగడ్డ కర్రీ రెండు కలిపేసి పెట్టేస్తున్నాను. అంటే మార్నింగ్కి మధ్యాహ్నం లంచ్కి రెండు కలిపి వంకాయ ఆలుగడ్డ కర్రీ అనేది సరిపోతుందండి. మార్నింగ్ అయితే చపాతి అయితే చేస్తున్నానండి టిఫిన్ కోసం.
ఇలా చపాతీలు కంప్లీట్ అయిపోయిన తర్వాత మా బాబుకి టిఫిన్ అనేది పెట్టేస్తున్నానండి. ఆ తర్వాత బాబుకి లంచ్ బాక్స్ కూడా కట్టేస్తున్నానండి. కంప్లీట్ అయిపోయిందండి కర్రీ మాత్రం. ఆ తర్వాత బాక్స్లో అన్నం పెట్టేశాను, కర్రీ వేసేసాను. ఆ చిన్న బాక్స్లో అనేది స్నాక్స్ పెట్టేశానండి. నా బాబు లంచ్ బాక్స్ అనేది రెడీ అయిపోయింది.